తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లక్ష్మీ నివాసం సెట్లో ఉన్నాము. ఆల్రెడీ సిద్ధు గారితో ఇంటర్వ్యూ చేసేసాం, కానీ తులసి గారితో అయితే చేయాలి కదా. ఈరోజు నాతో పాటు తులసి గారు అలియాస్ అంతరా గారు ఉన్నారనమాట. ఆవిడతో బోల్డ్ అని విషయాలు మాట్లాడిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలుగు నేర్చేసుకున్నారా? నేర్చేసుకున్నాను. పూర్తిగా అయితే చెప్పలేదు, బట్ ఓకే, మేనేజ్. ఓకే, ఎవరు నేర్పించారు? ఐ మీన్ ఎనీ క్లాసెస్? మన సెట్ వాళ్ళు, మన డైరెక్టర్ సార్, డిఓపి సార్. బట్ ఇన్ ద బిగినింగ్ ఎలా ఉండేది? కష్టపడేదా? లైక్ అసలు అర్థం అయ్యేది కాదు? ఫుల్ బ్లాంక్. అందరూ మోహంలో ఇట్లా చూస్తున్నా. సరే ఓకే, అందరూ అయితే నేర్చుకుంటారు, చాలా ఈజీ లాంగ్వేజ్ అని మాట్లాడేవాళ్ళు. ఓకే, పర్లేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్? లేదు. నేను ఆర్కే సార్తోనే నా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ స్టార్టింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత ఈటీవీలో గీత గోవిందం చేశాను. ఇప్పుడు తమిళ్లో చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యా. అవును, కానీ మీ ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు. మాతో వస్తుంది మౌనరాగం. ఎస్, కరెక్ట్. మౌనరాగం నుంచి కంటిన్యూస్గా ఆర్కేసో ప్రాజెక్ట్లో చేస్తూనే అన్నారు. లేదు, మౌనరాగం తర్వాత అది మలిమాలది జరిగింది ఈటీవీలో గీత గోవిందం. తర్వాత తమిళ్, అది జీ తమిళ్ది. ఓకే, సంధ్యారాగం. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిపోతూ ఉంటారా? ఇబ్బంది అనిపిస్తుందా? అటు వెళ్ళాలి ఇటు రావాలి? లైక్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే 15 days మనకి గ్యాప్ ఉంటే చాలా బోర్ కొట్టేది. ఎప్పుడు వస్తుంది అబ్బా, ఎప్పుడు డేట్ కోసం చాలా ఇబ్బంది అయింది. బట్ ఇప్పుడు అయితే ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అనేసి, అవును, సేమ్ ఛానల్ కాబట్టి, 2 జీ కాబట్టి దే సెట్ దే విల్ అడ్జస్ట్. సో ఓకే, అంటే అక్కడ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఇక్కడ అడుగుతారు, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా మేనేజ్ చేసుకోవడానికి థ్యాంక్స్ టు అవర్ 2 channels. బట్ హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయే అవకాశం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడైతే ప్లానింగ్స్ లేదు. వర్క్ కోసం ఎక్కడైనా వెళ్ళొచ్చు నేను. ఓకే, నో ఫిక్స్డ్ స్టే. కోల్కతా మై హోమ్ టౌన్, సో అక్కడే వెళ్తా ఆబ్వియస్లీ. అవునా? బట్ కోల్కతా మీ హోమ్ స్టే, బట్ తమిళ్లో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు చూడండి. లైక్ పాన్ ఇండియా అక్కడ చేయట్లేదు, ఇక్కడ 2 dates బ్లాక్ అయిపోయింది. ఓకే, సో బ్లెస్డ్ బై గాడ్. లక్ష్మీ నివాసం ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్ మీకు? ఎలా వచ్చిందంటే, లైక్ యువర్ ఆడిషన్ ఫర్ దిస్ రోల్? లుక్ టెస్ట్ జరిగింది. లుక్ టెస్ట్ అయ్యాక ఓకే, క్యారెక్టర్ సూటబుల్, ఐ విల్ టేక్ ఓవర్ ద క్యారెక్టర్. సో దే సెడ్ ఓకే. అలా జరిగింది. చాలా పద్ధతిగా, నీట్గా. తెలుగు అమ్మాయి చాలా పద్ధతిగా, నీట్గా ఉంటారు, జనాలు అలానే యాక్సెప్ట్ చేస్తాం అనమాట. సో మేబీ తెలుగు పీపుల్ నాకు స్టార్టింగ్ నుంచి, ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా అంత బాగా పొగిడారు కాబట్టి మేబీ ఇలానే కంటిన్యూ అవుతుంది. బట్ సింధుకి అంతరాకి ఏంటి డిఫరెన్స్? తులసికి అంతరాకి I have been carrying this Sindhu character in my mind. Okay. తులసికి అంతరాకి డిఫరెన్స్ అంటే, తులసి కైండ్ ఆఫ్ సేమ్. ఓకే, రియల్ లైఫ్లో నేను కూడా కొంచెం సైలెంట్ పర్సన్, చాలా ఎక్కువ మాట్లాడను. ఎవరితో లైక్ ఎవరు నచ్చితే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతా. ఓకే, బేసికలీ ఇంట్రోవర్ట్, సైలెంట్గా ఉంటారు. బట్ యువర్ క్యారెక్టర్ ఆల్సో సేమ్, నో? సైలెంట్గా ఉంటుంది, పద్ధతిగా. ఇంట్రోవర్ట్ చెప్పలేము, అంబివర్ట్ చెప్పొచ్చు. లైక్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి, అక్కడెక్కడ ఓపెన్ అవుతుంది. బట్ ఈ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అంతేనా? అంటే బయట కూడా సారీస్? లేదు, ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ ఇక్కడ సంబంధం లేదు. అందరూ తులసికి డ్రెస్సింగ్ విషయంలో సంబంధం లేదు. ఐ లైక్ టు ట్రావెల్, ఐ లైక్ టు ఎంజాయ్ మై లైఫ్. ఇది చాలా డెడికేటెడ్, ఫ్యామిలీ విషయంలో కానీ అన్ని విషయంలో చాలా సాక్రిఫైస్ అవుతుంది. చాలా లైక్ అమాయకులు చెప్తారు కదా, ఆ టైప్ ఆఫ్ అమ్మాయి. అమాయకురాలు అమ్మాయి తులసి. సో అలా ఉంది. బట్ అంతరా అంటే ఫియర్స్ లేడీయా? నాట్ ఫియర్లెస్, బట్ షీ నోస్ హర్ లిమిట్స్. ఓకే, సో షీ నోస్ హౌ టు ఎంజాయ్ హర్ లైఫ్. ఓకే, బట్ ఒకసారి తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఒక ఫ్యామిలీలా తీసేసుకుంటే మీరు ఇంకో డ్రెస్ వేసుకున్న యాక్సెప్ట్ చేయలేరు. అది నేను చూసాను. లైక్
నా కమెంట్స్ లో They'll scold you. Please be like Tulsi అని. ప్లీజ్ యూ లుక్ గుడ్ ఇన్ సారీస్, యూ లుక్ గుడ్ ఇన్ ట్రెడిషనల్ అలా మాట్లాడతారు. బట్ ఓకే, దే లైక్ అస్ ఇన్ దాట్ అటైర్, సో దాట్ వే ఓకే. బట్ మన పర్సనల్ లైఫ్ ఉంటుంది, మనం ఏం చేంజ్ చేయలేము కదా. ఓకే, బట్ నాకు ఒక డౌట్ ఉంటుంది. యాక్టర్స్ అందరి దగ్గర ఈ మధ్యలో తెగ వినిపిస్తుంది అనమాట. ఇట్స్ లైక్ సీన్ టు సీన్ చేంజ్ అవ్వముంటే వెంటనే పిలుస్తూ ఉంటారు. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునే గ్యాప్ కూడా ఉండదు, కొంచెం ఒక 5 minutes గ్యాప్ కూడా దొరకట్లేదు ఆర్టిస్ట్కి అని చెప్పేసి. ఆర్ యూ ఫీలింగ్ ద సేమ్? యా, టూ సీరియల్ చేస్తున్నా, అది కొంచెం మొనోటోనస్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నా విషయంలో నేను సెల్ఫిష్గా ఆలోచిస్తే అది చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే ఓకే, వాళ్ళకి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ టైం గ్యాప్లో వాళ్ళకి అంత సీన్స్ కావాలి, టెలికాస్ట్కి బ్యాంకింగ్ ఉండాలి, అంతా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి దే ఆల్సో లైక్ ఎంత తొందరగా మనం ఆర్టిస్ట్ని అక్కడ కెమెరా ముందు ఇస్తేనే మనకి ఫుటేజ్లు వస్తాయి. సో అలా అయితే ఓకే. బట్ ఒకవేళ ఐ ఫెల్ లైక్ టైర్డ్ ఆల్సో. ఓకే, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్, కొంచెం టైం ఇవ్వండి, వేరే ఆర్టిస్ట్ని మీరు క్లోజెస్ తీసుకొని నేను కూర్చుంటా, చాలా ఫీల్ అనిపిస్తుంది. సో అసలు యాక్టింగ్లోకి ఎలా వచ్చారు? తెలుగు ఫిల్మ్స్లో కానీ, ఐ మీన్ తెలుగు సీరియల్స్లో కానీ, హౌ డిడ్ యు ఎండ్ అప్ ఇన్ యాక్టింగ్? లైక్ స్టార్టింగ్లో ప్లానింగ్ ఏం లేదు. ఓకే, తర్వాత ఏంటంటే లైక్ మాస్టర్స్ కంప్లీట్ చేసి పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అవుదాని ఫుల్ ప్లానింగ్ లైఫ్లో. ఓకే, ఫ్యామిలీస్ లైక్ యా మన ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, సో దే వాజ్ లైక్ బాగుంది అది మంచి టాప్ స్టూడెంట్ మీరు, బాగా చదువుతారు. సో అప్పుడు మోడలింగ్ అసైన్మెంట్స్ లైక్ మనకి ఫొటోస్ చూసి, అప్పుడు యాక్చువల్లీ టిక్టాక్ ఏం లేదు కాబట్టి ఫొటోస్ చూసి ఫేస్బుక్లో ఫొటోస్ చూసి దే వాజ్ లైక్ మీరు మోడలింగ్ చేస్తారనేది, ఫోటోషూట్ చేస్తారని అడిగారు. సో ఓకే చలో, ఇఫ్ ఐమ్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ వై నాట్, పార్ట్ టైం టైప్. సో ఓకే వెళ్ళాను, చేశాను, దే లైక్ ఇట్. అండ్ తర్వాత ఒక వెబ్ సిరీస్కి అడిగారు. అప్పుడు నేను చెప్పాను నాకు యాక్టింగ్ రాదు అనేది. దెన్ లైక్ ఓకే చూద్దాం అనేసి అప్పుడు లైక్ స్టార్టింగ్ చిన్న స్టెప్స్. సో తర్వాత ఆ వెబ్ సిరీస్ తర్వాత నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పింది ఇలా ఆడిషన్ జరుగుతుంది, సీరియల్ ఆడిషన్. లేదు సీరియల్ అంటేనే 9 to 5 జాబ్ లాగా కంటిన్యూస్గా ఉంటుంది. ఇన్ బెంగాలీ సీరియల్స్ అంటే 26 days 27 days వరకు ఉంటుంది. ఓకే, లైక్ మీరు రేపు లేదు అని చెప్తే సడన్లీ దే విల్ కాల్ యూ అండ్ తెలిసాకి మీకు సీన్ ఉంది మీరు వచ్చేసండి, అలా ఒక ఫిక్స్డ్ జాబ్లా ఉంటుంది. ఓకే, సో అందుకని వద్దు సీరియల్స్ వద్దు అని అక్కడ స్టాప్ చేసా. అప్పుడు చెప్పారు లేదు ఇది తెలుగు సీరియల్, అన్ని డేస్ వర్క్ ఉండదు, 10 to 15 days స్కెడ్యూల్స్ ఉంటాయని. సో ఓకే చలో తెలుగు రాదు, ఎలా నేను ఆడిషన్ ఇస్తానని. లేదు మీరు మీ ఎక్స్ప్రెషన్ చూస్తారు, వాళ్ళే ప్రాంప్ట్ చేస్తారు, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఓకే అయింది, వెళ్ళా, భయపడ్డా. ఫస్ట్ షార్ట్ భయపడ్డారా? అవును, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తెలుగులో లైన్స్లో చెప్పారు కదా. ఓకే, సో వెంటనే మర్చిపోతున్నా, మీనింగ్ చెప్పారు వెంటనే మర్చిపోతున్నా ఏం చెప్పారు. ఓకే మీరు అంతేం ఆలోచించకండి, మీరు జస్ట్ ఎక్స్ప్రెషన్ బట్టి మీరు ఇచ్చేసేయండి అయిపోతుంది. సరే ఓకే అయిపోయింది, వెళ్ళిపోయి అక్కడ నుంచి. తర్వాత 7 days తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు అని, కమ్ టు హైదరాబాద్. అయ్యో హైదరాబాద్ రావాలా, ఎలా ఉంది వాళ్ళు, అదో అసలు జెన్యునేనా ఇది అది అని గూగుల్లో చాలా సెర్చ్ చేసి అలోన్గా వచ్చా హైదరాబాద్కి. ఓ ఒక్కరే. సో ఓకే ప్రొడక్షన్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ ఈస్ వెరీ నైస్, చాలా మంచిగా. ఇంకా స్టార్టింగ్లో అయితే నాకు అక్కడ సార్ అందరూ ఒక బుక్ ఇచ్చారు, తెలుగు టు హిందీ, లైక్ అది చూసి చదవడానికి నేర్చుకోవడానికి. 30 days లో తెలుగు నేర్చుకోవడం. అదే బుక్. సో ఓకే నేర్చుకున్నాను, గూగుల్ అంతా అక్కడ గూగుల్ నుంచి నేర్చేసుకొని తెలుగు సీరియల్లో వచ్చేసారు. బట్ అక్కడ మౌనరాగం సెట్లో అందరూ కూడా చాలా బాగానే మాట్లాడారు, లైక్ చాలా హెల్ప్ చేశారు. ఓకే, మౌనరాగం సీరియల్లో స్టార్ట్.
ఇప్పుడు ఇక్కడ తులసి క్యారెక్టర్ వరకు. సో తులసి సిద్ధు పేర్ చాలా మంది ఫేవరెట్, చాలా మందికి ఇష్టం. అంటే వాళ్ళిద్దరు క్యూట్గా ఉన్నా, కొంచెం మంచి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ ఉన్నా కూడా అందరూ ఇష్టపడి చూస్తూ ఉంటారు. ప్రోమో వచ్చిన సిద్ధు తులసిని అలానే ఉంచండి, కలపండి అని కామెంట్స్ వస్తూ ఉంటాయి. చూసారా మీరు? అవునవును, చూస్తా. నేను అన్ని కమెంట్లో చూస్తా, బట్ తెలుగు చదవడం రాదు కాబట్టి ప్లీజ్ గైస్, ప్లీజ్ కమెంట్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ రీడ్ దెన్. ఇప్పుడు ట్రాన్స్లేషన్ కూడా అవ్వట్లేదు, సమ్ కమెంట్స్కి వస్తుంది కదా ట్రాన్స్లేషన్ అని, ఇప్పుడు అవ్వట్లేదు. సో ఓకే, బట్ ఐ రీడ్, ఐ వాచ్ ఎవ్రీ కమెంట్స్. ఓకే. సో సిద్ధు ఎలా ఉంటారు, లైక్ ఏక్నాథ్ గారు ఎలా ఉంటారు? ఏక్నాథ్ గారి క్యారెక్టర్కి మీకు సేమ్ ఇద్దరు ఇంట్రోవర్ట్సే కదా, కొంచెం అంబివర్ట్ టైపే ఆయన కూడా. మనం యాక్చువల్లీ సీన్ వర్కే, తర్వాత హీఈస్ ఆల్సో సైలెంట్ అండ్ ఆయన కూడా సైలెంట్. ఓకే, అంతే. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ సీన్, అంతే. అంతేనా? హాయ్ బాయ్ లేదు, లైక్ మేబీ అందరూ పర్స్పెక్టివ్ వైజ్. యా, మేబీ కొంచెం చాలా సైలెంట్ అసలు. బట్ సిద్ధు క్యారెక్టర్ వైజ్ వచ్చేస్తే యాక్టింగ్ యాక్టింగ్. సో నేను కూడా ఎలా తులసిగా ఎంత సైలెంట్గా ఉంటున్నా, సో హీఈస్ ఆల్సో లైక్ జాలీగా. బట్ సిద్ధు లాంటి హస్బెండ్ మీకు రియల్ లైఫ్లో వస్తే ఓకేనా? సిద్ధు లాంటి హస్బెండా తెలియదు. ఐ మీన్ అలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి. సిద్ధు క్యారెక్టర్ లాంటి హస్బెండ్ అందరూ కోరుకుంటాడేమో. లైక్ ఫ్యామిలీని అంతా ఫేస్ చేసి ఆల్వేస్ సపోర్టింగ్ హిజ్ వైఫ్, స్టాండ్ చేస్తారు, మాట్లాడతారు వైఫ్ గురించి. వైఫ్ ఎంత తిట్టినా హీ విల్ కమ్ అండ్ సే ఓకే తులసి. ఇట్స్ వెరీ క్యూట్, బట్ ఓకే, లెట్స్ సీ. బట్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు మొత్తం అన్ని సీరియల్స్లో? గీత గోవిందంలో గీత ఫ్రమ్ ఈటీవీ. ఫ్రమ్ ఈటీవీ. అక్కడ లైక్ చదువుకున్న అమ్మాయి టీచర్ అవ్వాలని ఆశ, అండ్ దెన్ చాలా థింగ్స్ ఫేస్ చేశాను. అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఎక్కడెక్కడ తనకి స్ట్రాంగ్ అవ్వాలి అని ఉంటుంది. షీ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే. క్రైమ్ సీన్ చాలా చేశాను, బట్ తన పర్స్పెక్టివ్ వైజ్ అక్కడ క్రైమ్ ఇంపార్టెంట్, బట్ షీ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. సో అది నాకు చాలా ఇష్టం. ఓకే. బట్ సీరియల్స్లో ఎప్పుడు ఏడుస్తూ గ్లిసరిన్ బాటిల్ ఖాళీ అయిపోతే లైక్ ఒక టైం ఏమవుతుంది, మనం ఫీల్ చేసి ఏరుస్తాం, కానీ ఎంతసేపు ఏరుస్తాం డైలీ. వాళ్ళే చూసి ఫీల్ అవుతారు, కానీ వాళ్ళే ఫీల్ అవుతారు, ఎంత ఇప్పుడు చూడ ఏరుస్తుంది ఎప్పుడు ఏడవాల్సిందే. బట్ ఓకే, ఇప్పుడు మనం అలా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి అలా ఫీల్ అవుతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్ ఎవరెవరు ఫేస్ చేస్తారో వాళ్ళకి తెలుసు. అలాంటి స్ట్రగుల్ ఎవరెవరు ఫేస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ బాధ తెలుసు. మనం ఇలా నవ్వుతున్నాం కాబట్టి మనం ఇట్లా ఉన్నాం. ఓకే. నేను ఒక వీడియోలో చూసా, మీరు అమ్మవారిలా రెడీ అవుతారు, గెటప్లోకి వస్తారు కదా. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ ఆ సిచ్యువేషన్లో, ఆ మూమెంట్కి అమ్మవారిలా మీరు మిమ్మల్ని చూసుకోవడం? లైక్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. లైక్ బ్లెస్ అనుకున్నా నేను, నాకు వస్తుంది అని. లైక్ చాలామంది చేస్తున్నారు అమ్మవారు గెటప్స్, బట్ అలా ఫుల్ కలర్ వేసి ఫుల్ ఆ అమ్మవారుని. ఎంత టైం పట్టింది అలా రెడీ అవ్వడానికి? 3 hours. 3 hours చైర్లో కూర్చున్నా. ఇంకా వాళ్ళు చెప్పారు ఏం తినలేం మనం, స్ట్రాతోనే వాటర్ తాగాలి, ఎందుకంటే అది కలర్ కదా, సో అది పోతుంది అని. వాటర్ కూడా స్ట్రాలోనే తాగాలి, మిగతా ఏం తినొద్దు. ఓకే. ఎందుకంటే తింటే క్రీజ్ అవుతాయి, ఐబ్రోస్ అప్ అవుతాయి, సో అలా అని. యాక్ట్ అయిపోయిన తర్వాత వీ కెన్. బట్ ఎందుకు యాక్చువల్లీ అది ఒక సింగింగ్ కాంపిటీషన్కి దే ఆర్ డివోషనల్ ఒక థీమ్ చేశారు, సో దానికి. బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దట్ అవుట్ఫిట్, లైక్ అమ్మవారి లాగా. నిజంగా అమ్మవారు వస్తే ఎలా ఉంటుంది అలా అనిపించారు. యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, లైక్ మీరు నమ్ముతారా? ఐ ట్రస్ట్ గాడ్. ఐ లవ్ శివయ్య. ఓకే. సో మై ఫేవరెట్ గాడ్. ఏదైనా ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, యూ గో టు టెంపుల్స్? టెంపుల్స్ వెళ్ళే పర్సన్ నేను కాదు, బట్ ఐ ట్రస్ట్. ఐ ఫీల్ లైక్ Shiva is the person who never expects someone to do everything for him. But if we trust him, he's always there for you. Okay. To end with this, మీ తెలుగు ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి
ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగులో? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నాకు ఎంత ఆశగా ఎదురు చూసుకొని మీరు వెయిట్ చేస్తారు మళ్ళీ నేను ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తానని. అండ్ మళ్ళీ యాజ్ ఎ తులసి మీ దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ లవ్ యూ గైస్. అండ్ ఇలానే ఫ్యూచర్లో కూడా నాకు చాలా చాలా క్యారెక్టర్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కోరుకుంటా. అండ్ ఐ థింక్ మూవీస్కి వెళ్ళిపోతా. సో ఐ వాంట్ టు గో. యూ వాంట్ టు గో టు మూవీస్? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.